ప్యారడైజ్ ఫుల్ స్టోరీ. ప్యారడైజ్ ప్రపంచం చాలా భయంకరమైనది. ఇందులో నాని చాలా వైల్డ్గా ఉంటాడు. ఈ కథ అనేది కాకుల జాతిని తెలుపుతూ ఒక ప్రదేశంలో నివసిస్తున్న ప్రజల గురించి, వారు ఏ ప్రమాదాలను ఎదుర్కొన్నారు, ఎలాంటి యుద్ధాలు తిరుగుబాట్లు చేశారు, వారిని కాపాడటానికి నాని ఏం చేస్తాడు, ఒక నాయకుడిగా ఎలా మారుతాడు, అదంతా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ మొదలైంది ఓ చీకటి ప్రపంచంలో. అది బ్రిటిష్ కాలంలో చాలా యుద్ధాలు జరుగుతూ ప్రపంచ దేశాలు చాలా భయంకరంగా యుద్ధం చేస్తుంటాయి. వాళ్ళల్లో చాలా మంది చనిపోతూ ఉంటారు. చాలా దేశాల ప్రజలు ఆ యుద్ధానికి దూరంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగని, ఎలాంటి తిరుగుబాట్లు లేని ఒక ప్రదేశాన్ని నిర్మించుకొని జీవనం సాగిస్తుంటారు. అలా ఆ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేవారు. ప్రపంచ యుద్ధాలు ముగిశాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. శ్మశానంలో పూడ్చిపెట్టడానికి కూడా సరైన ప్రదేశం కూడా దొరకలేదు. అలా శవాలు అన్ని కాకులకు ఆహారంగా మారాయి. అందుకే ఈ కథ మొదలయ్యేటప్పుడు ఇలా అంటుంది: చిలకలు పావురాల గురించి రాసిచు. కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఈ కథ ఉంటుంది. అలా బ్రిటిషర్స్ ఉన్న ప్రదేశంలో చాలా శ్మశానాలు ఏర్పడ్డాయి. అందులో చిన్న ఊరిని నిర్మించుకొని ప్రజలు ఉంటారు. స్వతంత్రం వచ్చాక సమాజం వెలివేసిన వారు, తప్పుడు పనులు చేసిన నేరస్తులు, అనాథలు అందరూ ఇక్కడికి వచ్చి నివసించారు. అందుకే దీనికి ప్యారడైజ్ అని పేరు వచ్చింది. ఆ ప్రజలందరూ సమాజం చేత ఒక మురికివాడలో నివసించే ప్రజలు అని అర్థం. అలా అక్కడ మాఫియా గ్యాంగ్ లీడర్స్ చాలా మంది ఎదిగారు. మాఫియా లీడర్స్ అందరూ ఆ ప్రజలను కాకులుగా చూసేవారు. ఎందుకంటే కాకులు ఎక్కడైతే శవం ఉంటుందో అక్కడికే వాలుతాయి అని. అలా ప్రజలు బొగ్గు గనులలో, ఫ్యాక్టరీలలో పనిచేస్తుంటారు. అక్కడ వర్షం పడితే ఆ నీరు నల్లటి మసిలాగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి చట్టం లేదు. ఇక్కడ బలవంతుడిదే రాజ్యం, బలవంతుడిదే మాఫియా. అలాగే ఇక్కడ చనిపోయిన వారిని పూడ్చిపెట్టరు. పక్కనే ఉన్న ఫ్యాక్టరీలలో మంటల్లో తగలబెట్టేస్తారు. అందుకే అక్కడ ఉన్న ప్రదేశం చాలా మసిగా, చాలా మురికిగా ఉంటుంది. అలా ఒకసారి ఆ ప్లేస్లోకి చాలా మంది మాఫియా లీడర్స్ ఆ ప్రజలను బలవంతంగా పనులు చేయించుకోవాలని, ఫ్యాక్టరీలకు తీసుకెళ్దామని ఆ ప్రజల మీద దాడి జరుగుతుంది. ఆ ప్రజలందరినీ హింసిస్తారు. అడ్డొచ్చిన వారిని అక్కడికే చంపేసేవారు. అలా ఆ గొడవలో ప్రజలు వారికి ఎదురు తిరగలేక వారిని ఏం చేయలేక ఉండిపోతారు. అక్కడ ఉన్న ఒక ఆమె వారికి ఎదురు తిరుగుతుంది. ఆమె ఎవరు అంటే నాని వాళ్ళ అమ్మ. ఆ మాఫియా లీడర్స్ ఆమెను అందరూ మాటలతో అవమానించి, అక్కడ ఉన్న రౌడీలు ఆమె మీద చేతులు చేసుకున్నారు. అందరి ముందు బలవంతం చేసి అవమానిస్తారు. అప్పుడు నానికి 15 సంవత్సరాలు. ఒక్కసారిగా వాళ్ళని చంపాలని కోపంతో ఉంటాడు. అలా మాఫియా లీడర్స్ ఆ ప్రజలతో ఇలా అంటారు: మీరందరూ ఎలాగైనా మా కింద బానిసలుగా బతకాలి, లేదంటే మీరు కూడా ఇలాగే చనిపోతారు అని ఒక్కసారిగా అందరూ ఆకాశంలోకి గన్స్ తో ఫైర్ చేస్తారు. అలా ఆకాశంలో ఉన్న చాలా కాకులు చనిపోతాయి. అక్కడి నుంచి వెళ్తున్న మాఫియా వాళ్ళందరినీ నాని చూసి వాళ్ళను చంపాలని అక్కడ ఉన్న కరెంటు తీగలను వాళ్ళు వెళ్తున్న కార్ల మీద పడేలా చేస్తాడు. అప్పుడు మాఫియా వాళ్ళు ఆ షాక్ తో సగం మంది చనిపోతారు. మిగతా వాళ్ళు బతికిపోతారు. ఎలాగైనా తల్లికి జరిగిన అవమానంకి నాని ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు. అలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. విలన్ చాలా డేంజరస్ వ్యక్తి. ఇతను చాలా సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే ఇతను మనుషులను చంపడం కంటే వారి గుండెల్లో ఉన్న భయాన్ని చంపేలా చేస్తాడు. అక్కడ ప్రజలలో ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే వారిని ఎదురుగా ఉంచి వాళ్ళు పూజిస్తున్న కాకులలో ఒకదాన్ని తీసుకొని దానికి ఉన్న రెక్కలను కత్తితో నరుకుతాడు. అలా అక్కడ ఉన్న ప్రజలకు భయాన్ని తెప్పిస్తాడు. సరిగ్గా నాని కూడా ఆ మాఫియా వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఒకసారి ఆ ప్రజలలోని 10 మంది చిన్నపిల్లలను బంధించి మరొక దేశానికి పంపించాలని విలన్ ప్లాన్ చేస్తాడు. అంతేకాక ఆ ప్రజలతో విలన్ ఇలా అంటాడు: ఆ చిన్న పిల్లలను తీసుకెళ్లాలని వస్తే వాళ్ళ పక్కన బాంబ్స్ ని కూడా పెట్టి ఉంచుతాను అని అంటాడు. అలా నాని ఆ విలన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. వాళ్ళను ఎలాగైనా వదిలేయండి అని అడుగుతాడు. దానికి విలన్ ఇలా అంటాడు: నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, నువ్వు వారిని కాపాడుకో, వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది నేను చెప్పను అని అంటాడు. అలా నాని ఆ విలన్ ఎదురుగా కూర్చొని ఇలా అంటాడు: నువ్వు 10 మందిని చంపాలని చూస్తున్నావు, కానీ నేను ఆ 10 మందిని కాపాడటమే కాదు, నీకున్న ప్రతి ప్లేస్ ని తగలబెట్టిస్తాను అని అంటాడు. ఇప్పటికే నా మనుషులు ఆ పనిని పూర్తి చేసి ఉంటారు అని అంటాడు.
అలా మొత్తం మాఫియాకు నాని భయాన్ని పరిచయం చేస్తాడు. కొన్ని నెలలు గడిచిపోతాయి. విలన్ నాని మీద కోపంతో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఆ ప్లేస్ మీద అటాక్ చేయిస్తాడు. విలన్ మనుషులు లోపలికి వస్తారు. రాత్రి సమయంలో ఊరంతా నిశ్శబ్దంగా ఉంటుంది. విలన్ ఆ బాంబ్స్ అన్ని మొత్తం పేలుస్తాడు. చాలా మంది చనిపోతారు. అందులో నాని వాళ్ళ అమ్మ కూడా చనిపోతూ నానితో ఇలా అంటుంది, ఇక్కడ ఉన్న ప్రజలను నువ్వు కాపాడాలి. ఇక్కడున్న వారు నిన్ను చూస్తేనే అశుభం అని అనేవారు, కానీ నువ్వు ఎలాగైనా ఈ జాతిని కాపాడాలి అని చెప్తుంది. అలా నాని వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఒక్కసారిగా నాని కోపంతో తన మనుషులతో యుద్ధానికి సిద్ధం అవుతాడు. ఎలాగైనా ఈ మాఫియాని అంతం చెయ్యాలని ఎదురు తిరుగుతాడు. ఒక్కసారిగా మాఫియాను చంపాలని ఆ ప్రజలు అప్పటి వరకు ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే చేతులు చాచారు. కానీ మొదటిసారి తన ప్రదేశాన్ని కాపాడుకోవాలని కత్తులను పడతారు. అక్కడ ఉన్న కాకులు కూడా తలవార్లు పట్టినాయి. ఒక్కసారిగా శాంతిగా ఉండేవాడు కూడా సహనం నశిస్తే ఎంతటి భయంకర యుద్ధాన్ని అయినా చేయగలడు. అలా నాని చేస్తున్న ఫైట్ చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తం గన్స్ తో అందరినీ చంపుకుంటూ మొత్తం విలన్ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. అక్కడ ప్రజలు కూడా ఎదురు తిరుగుతారు. అలా నాని అక్కడ ఉన్న విలన్ ని ప్రజల ముందు చంపేస్తాడు. ఒక్కసారిగా ఆ ప్రదేశం నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇక ఎవరు ఆ ప్రజల దగ్గరికి కానీ ఆ ప్లేస్ జోలికి కానీ రాలేరు అని అనుకుంటారు. కానీ సరిగ్గా కొన్ని రోజులకు మిగతా మాఫియా లీడర్స్ అందరూ నానిని చంపాలని ప్లాన్ చేస్తారు. అలా పోలీసులందరితో నానిని అరెస్ట్ చేయించి జైల్లో పెడతారు. ఎలాగైనా జైల్లోనే నానిని చంపాలని విలన్స్ అందరూ అనుకుంటారు. ఒక్కసారిగా జైల్లో విలన్ మనుషులు చాలా మంది రిజిస్టర్ అవుతారు. సుమారు రాత్రికి రాత్రి 500 మంది జైల్లోకి వచ్చేస్తారు. నానిని చంపాలని అందరూ ఎదురు చూస్తారు. నానికి ఆ విషయం తెలుస్తుంది. తాను కూడా వాళ్ళని చంపడానికి సిద్ధం అవుతాడు. మొత్తం ఎంతమంది ఉన్నారో అన్ని డిప్స్ కొడతాడు. అలా ఒక్కొక్కరిని చంపుకుంటూ జైలును రక్తపాతంగా మారుస్తాడు. మొత్తం ప్రతి ఒక్క మాఫియా లీడర్ భయపడిపోతాడు. జైల్లో ఏ ఒక్కరూ మిగలరు. అలా నాని జైలు నుంచి వచ్చి మిగతా మాఫియా లీడర్స్ అందరినీ చంపేస్తాడు. ఆ ప్రజలను ఆ ప్రదేశాన్ని కాపాడుతాడు. మొత్తానికి ఆ ప్యారడైస్ ప్రదేశాన్ని కాపాడిన ఒక లంజా కొడుకు కథ. ఇది ఆ ప్రజలకు నాయకుడైన కథ. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. సరిగ్గా ప్యారడైస్ ప్రదేశంలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. నాని ఒక ప్లేస్ పై నిల్చొని గన్స్ తో విలన్ ని చంపుతూ ఉంటాడు. అలా సరిగ్గా ప్యారడైస్ సామ్రాజ్యాన్ని నాని గెలుచుకుంటాడు. జనం అంతా పండుగ చేసుకుంటారు. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని ఒక వ్యక్తి పేపర్లో చదువుతుంటాడు. ఆ పేపర్ మీద హెడ్లైన్ ప్యారడైజ్ ని గెలుచుకున్న కొత్త నాయకుడు అని ఉంటుంది. ఆ వ్యక్తి పేపర్ను పక్కన పెట్టి ఇలా అంటాడు, వాడు గెలిచింది కేవలం ప్యారడైజ్ ని మాత్రమే. నా సామ్రాజ్యాన్ని తాకాలంటే వాడు ఇంకా చాలా రక్తం చూడాలి అని అంటాడు. నాని తర్వాత యుద్ధం చేయబోయేది ఈ వ్యక్తితోనే. అలా నాని కూడా తన ప్యారడైస్ ఆర్చ్ మీద నిలబడి ఒక నగరం వైపు చూస్తూ దాన్ని కూడా తన సామ్రాజ్యంగా మార్చుకోవాలని అనుకుంటాడు. అలా ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ప్యారడైజ్ అని కమెంట్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.